మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మీకు రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్ బాండింగ్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు మీకు? చూడండి, రాజశేఖర రెడ్డి మంచివాడే ఉండే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్న నాకు చాలా, నేను ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు రాజీవ్ మొదలు ఒప్పుకోలే. రాజీవ్ గాంధీకి చెప్పి ఎట్లా చేసినాక తల్లికి చెప్పి సంతకం పెట్టి నాకు ఫస్ట్ ఫోన్ చేసిండు. ఎవరు? రాజీవ్ గాంధీ. రాత్రి 9 o'clock చేసిండు. హనుమంత్, ఐ మేడ్ యువర్ ఫ్రెండ్ బికేమ్ ఏ పిసిసి ప్రెసిడెంట్, ఆర్ యూ హ్యాపీ అన్నాడు. ఎస్, థ్యాంక్ యూ బాయ్ సాబ్ అన్న. అన్నాక రాజారెడ్డికి చేసిన ఫోను అదే రాత్రి. రాజారెడ్డి గారు, నీ కొడుకు పిసిసి ప్రెసిడెంట్ అయిపోయిందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? హనుమంతనా, నువ్వు కడపలో పుట్టేది ఉండేది మొగోని అన్నాడు. అంటే కడపలో ఎందుకు కూడా హైదరాబాద్లో కూడా మొగోళ్ళు పుడతారని చెప్పిన. ఇంకేం చెప్పాలి? ఆయన నవ్వి మన పోతే బాగా రిసీవ్ చేసుకుంటు కనుక కొంత ఇన్ బిట్వీన్ ఏ పాలిటిక్స్లో కూడా నడిమిట్లో కొంత సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా నన్ను దూరం చేసినా నేనేం పర్వాలేదు అన్న, ఫైట్ చేసిన. ఆయన అవకాశం వచ్చింది. నేను వరంగల్లో బహిరంగ సభ పెట్టిన తర్వాతనే ఆయనకు ఆలోచన వచ్చింది. అది కూడా నేనే పెట్టినా కదా. సోనియా గాంధీకి పిలిచి, అమ్మ ఇందిరాగాంధీ కోడలుగా నువ్వు వస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది, బడుగు బలహీన వర్గాల ఓట్లు పడితే అంటే అని వచ్చింది. 2 సార్లు హెలికాప్టర్లో తిరిగి 5-6 లక్షల మంది వచ్చారు. అదే టర్నింగ్, అది చూసి మనోడు పాదయాత్ర పెట్టే, దాంతో అతనికి అవకాశం. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడాడు? హనుమంతన్న బహిరంగ సభ పెట్టిడు, 5-6 లక్షల మంది చెప్పాడు. మా దగ్గర అంతేందుకు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ చెప్పింది నా గురించి చెప్పకుండా బాబు. సోనియా గాంధీ హెస్ డన్ యాజ్ ఎ యూపీఐ చైర్పర్సన్ హెస్ డన్ యాజ్ ఎ మన్మోహన్ సింగ్ అని చెప్పాను రా భయ్. రాహుల్ గాంధీ కూడా చెప్తలేడు, అది పంచాయతీ. రాహుల్ గాంధీ చేసిండు కదా, ఏది సెపరేట్గా ఎస్సీ వేరు ఎస్టీ వేరు ఓబీసీ, ఆయన కూడా చెప్పు. సోనియా గాంధీ చేసిందని చెప్పు, నా పేరు చెప్పొద్దు. సోనియా గాంధీ అంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేయలేదు. కానీ ఇందిరాగాంధీ, ఏది సోనియా గాంధీ ఇతడి దేశంలో పుట్టిన భారతదేశ సంస్కృతిని అమలు చేసిన తల్లి. ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ చేయగలిగిన శక్తి ఆమెకే ఉన్నది. ఆనాడు బిల్లు పెట్టకుంటే మనకు ఏం రాకపోతుండే, బిల్లు పెట్టింది, పాస్ అయింది. అదన్నా చేసింది చెప్పుకోలేము. వాళ్ళు బీజేపీలో చేయంది కూడా చెప్పుకుంటారు, వాళ్ళు చేసింది కూడా చెప్తారు. మధ్యలో దూరం పెరిగిందా మీకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య గొడవ ఏదన్నా? దూరం అంటే పక్కోళ్ళు పెడతారు కదండి. పాయింట్ ఏంటి వచ్చిందంటే చిన్న ఆయన జనార్దన్ రెడ్డిని తీసేయాలని, జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. నేను అవుట్ రైట్ సపోర్ట్ చేసిన. ఆయన లీడరు, కార్మిక నాయకుడు. అట్ ఏ టైం ఈ కెన్ బ్రింగ్ 10,000 పీపుల్. సో అది వైలార్ రవిని ఏదో ఇన్సల్ట్ చేసిండు, దాని మీద ఆయన ఎక్స్పెల్ చేయాలి అని ప్రయత్నం చేస్తే నేను కింద పడి సోనియా గాంధీకి చెప్పిన, మేడం నోబడీ హ్యాస్ డన్ మిస్చీఫ్ విత్ హిమ్. ఇవాళ రేపు టీవీలో వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. కనుక ఆ తోసుకంలో ఆయన దోతి పడిపోయిండొచ్చు కానీ చేయలేదని చెప్పిన. ఆయన మంచి వర్కర్, తీయాలంటే తీసేయమ్మా. బట్ యూ వాంట్ టు, వన్ పర్సన్ షుడ్ బి హైలైటెడ్ ఫర్ పార్టీ. ఒక లీడర్ తయారు కావాలంటే 15-20 పడుతుంది. లీడర్ని కొట్టేయి 1 నిమిషంలో కొట్టేయి. కానీ లీడర్ తయారు చేయంటే దాని మీద ఆయన రివోక్ చేయడం నుంచి ఇంకా నా మీద కోపం ఎక్కువ ఆయనకు. ఆఖరికి వాళ్ళ తమ్ముడు, ఆయన కొడుకు కూడా వాళ్ళ తమ్ముని కొట్టిండి ఉండే కదా, మోటార్ సైకిల్ గొడవ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అప్పుడు నేను వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేసినా లాస్ట్లో అడిగాను, హనుమంతన నువ్వు జనార్దన్ రెడ్డిని ఇడిచిపెట్టి నా ఎంబడి ఉండు, 50 ఏళ్ళ వరకు నీ కుటుంబం ఎవరికి చేయి చాపకుండా చూస్తా అంటే నేను ఈ కండిషన్ నీకు గతంలో పిసిసి ప్రెసిడెంట్ అది అయిపోయిందన్న, నా ఎంబడి ఉండు, నీకు అన్ని చేస్తాను. నేను అది నడవదు, మీ రాయలసీమలో వేరు, మా దగ్గర వేరు, ఈ నిడిచి అని ఎంబడి ఉండదు. మీద కల్చర్ రైట్ ఆర్ రాంగ్ మేమిద్దరం కొన్ని రోజుల మీద వ్యతిరేకం నుండి కలుసుకున్నాం. మళ్ళీ నేను ఆయన ఇచ్చి నీ ఎంబడి రావట్లేదు అంటే నాకు ఎన్నో ఛాన్సెస్ వచ్చినాయి ఏమంటున్నా. సీఎం అయ్యాక కూడా వెళ్ళలేదా మీరు? సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళలేదా? ఏదన్నా మీటింగ్లలో పోయేది కానీ నేను ఎప్పుడేమో ఆయన అడగకూడదు. కానీ అది ఆయన ఆఫర్ ఇచ్చిండు. అయితే ఒక నాయకుని పేరు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉండే, ఏ తప్పు చేసినా నా మెల్లగా రాజశేఖర్తో అడ్జస్ట్ అయితే నువ్వు లైఫ్ సెటిల్ అయ్యేది. నేను రాజకీయాలకు వచ్చింది లైఫ్ సెట్లకు రాలేదు. సోషల్ జస్టిస్లో జాయిన్ పనిచేసినందుకు వచ్చిన తప్పితే
సంపాదించాలంటే నేను ఇవన్నీ విడిచిపెడితే నేను హైదరాబాద్లో కోటీశ్వర్ నేనే, ఇక్కడి నుంచి పడితే గట్కే సరదానిగా నాదే దాదాగిరి. ఇక్కడ కూడా హనుమంతరావు అంటే అందరూ నువ్వు నా ఆవాజ్ చూడలే, అప్పుడు నువ్వు ఉచినవు లేదు, హనుమంతాన్ని వస్తున్నట్టు అందరూ అది పెట్టుకుంటుంది. మేము తాత దగ్గర నిలితే నన్ను చూసేందుకు వచ్చేది హనుమంతన్న. అంటే అట్లా నడిచింది, కానీ నేను ఎప్పుడు తప్పుడు చేయలేదు. ఆ సింపతి ప్రజలను హనుమంతన్న మంచి నాయకుడు, సంపాదించలేదు అనేది ఒక పేరు ఉన్నది, ప్రజల గురించి కొట్లాడతాడు, పేదవాని గురించి కొట్లాడు, న్యాయమైన ఇష్యూ మాట్లాడతాడు అనేది ఆ పేరు ఉంటే చాలు అనే దాని మీద నేను ఆలోచన చేస్తాను. ఇక ఫ్యూచర్లో ఏదైనా ఇస్తే ఇంకా 10 మందికి ఉపయోగపడతా, తప్పనిసరిగా ఏదైనా న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది నా ఉద్దేశం. అదేవిధంగా హైకమాండ్ కూడా తప్పుడు సమాచారాలు ఇస్తుంటారు కదండి, పోయి ఏదో చెప్తుంటారు. ఏది అయినా నా బుక్ చదివిన వాడు కరెక్ట్గా చెప్తాడు, హనుమంత ఈజ్ అ గుడ్ లీడర్ అనేది పేరు అయితే వచ్చింది. ఢిల్లీలో యూపీ ఆడ ఏది కర్ణాటకలో కూడా ఇన్ఛార్జ్ ఉండి నేను సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేసినా లేదా, ఆయన రాజీనామా చేసిపోతే మళ్ళీ పట్టుకొచ్చి రాజీవ్ గాంధీ కార్డు ఎక్కించిన. దట్ ఈజ్ మై కల్చర్. ఎందుకంటే ఆయన దమ్మున్న లీడర్, ఆయన వెళ్ళిపోయిండు అనుకో మళ్ళీ కాంగ్రెస్ రాదని దాన్ని ఆయన డాక్టర్ పరమేశ్వర్ చెప్పి ఈయన ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందంటే మొత్తం మీద ఆయన ప్యాచప్ చేసిన అప్పటి నుంచి వచ్చింది. నేను పీరియడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చింది, కానీ ఈడ ఎప్పుడు రాలే. సూపర్. అక్కడ నలుగురు అయినరు ముఖ్యమంత్రులు కర్ణాటకలో. ఇక్కడ ఒకసారి బీసీకి ఛాన్స్ లేదు, ఒకసారి ఎస్సీకి అయితే అవకాశం వచ్చింది, దామోదరం సంజీవే. అది పోయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.